హలో ఎవ్రీవన్. సో నేను ఇప్పుడు కొన్ని చూశాను. శాంతి ర్యాలీస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి చేయాలనుకున్న వాళ్ళకి అది క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి పర్మిషన్ రావట్లేదు. సో దీన్ని బట్టి నేను ఒకసారి మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకసారి చదువుదాము, దీని విషయంలో ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ అని. సో అది చూస్తే కాన్స్టిట్యూషన్లో పార్ట్ త్రీలో ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. దెన్ రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. దాంట్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంది. సో దాంట్లో సెక్షన్ 19లో ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది పాయింట్ ఏ. పాయింట్ బి, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అంటే మనము పీస్ఫుల్గా ఎక్కడైనా అసెంబుల్ అవ్వచ్చు, ర్యాలీస్ పెట్టుకోవచ్చు. వితౌట్ ఆర్మ్స్ అంటే గన్స్, కత్తులు అట్లాంటివి ఏమీ లేకుండా పీస్ఫుల్గా మనం చేయొచ్చు. సో ఇన్నిసార్లు ఇన్ని ర్యాలీస్ ఏపీ తెలంగాణలో జరిగినప్పుడు అవన్నీ దేవర్ పీస్ఫుల్ ర్యాలీస్. ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎవరైనా అథారిటీస్, పోలీస్ వాళ్ళు ఒకవేళ మీకు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్తే మీరు వాళ్ళకి దయచేసి ఈ ఫ్రీడమ్ టు రిలీజన్, ద రైట్ టు రిలీజన్, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ గివెన్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇది వాళ్ళకు ఒకసారి గుర్తు చేయండి. ఇది మీ యొక్క హక్కు. సో మీరు డెఫినెట్గా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అది యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఇన్ సెక్షన్ 3, రైట్ టు ఫ్రీడమ్, 19th పాయింట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది తెలియని వాళ్ళకి మీరు తెలియపరచచ్చు, ఈ వీడియో షేర్ చేయొచ్చు. అండ్ అట్లాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్,